అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇప్పటికే మనం చెప్పాం. ఒకటి ఎయిడెడ్ స్కూల్స్, 2 ఆశ్రమ పాఠశాలలు, 3 బీసీ గురుకులాలు, 4 ప్రభుత్వ పాఠశాలలు, 5వది కేజీబీయూలు, 6వది మోడల్ స్కూల్స్, 7వది ప్రైవేట్ స్కూల్స్, 8వది తెలంగాణ గురుకులాలు, 9వది మైనారిటీ గురుకులాలు, 10వది ఎస్సీ గురుకులాలు, 11వది గిరిజన గురుకులాలు, 12వది జిల్లా పరిషత్ పాఠశాలలు అని చెప్పుకుంటూ వచ్చాం. ఇందులో యాజమాన్యాలు చెప్దాము, స్కూళ్ళ సంఖ్య చెప్దాము, 0% 100% రిజల్ట్స్, 10% జీపీఏ సాధించినట్టు వాళ్ళు స్కూల్ వైజ్గా మనం చెప్పుకుంటూ వద్దాము. సో ఇందులో సోదరులారా, ఫస్ట్ ఎయిడెడ్ స్కూల్స్ని మనం తీసుకున్నప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 152 స్కూల్స్ ఉన్నాయి. 152 స్కూల్స్లో 0% వచ్చినటువంటి రిజల్ట్ 2 స్కూల్స్ ఉన్నాయి. 152కి 2 0% రిజల్ట్స్ వచ్చినాయి. 100కి 100% 17 స్కూల్స్, 152లో 17 స్కూల్స్ 100కి 100% రిజల్ట్స్ వచ్చినాయి. 10 జీపీఏ సాధించినటువంటి విద్యార్థులు 58 మంది ఉన్నారు ఎయిడెడ్ స్కూల్స్కి సంబంధించి. దాని తర్వాత ఆశ్రమ పాఠశాలను మనం తీసుకున్నప్పుడు ఆశ్రమ పాఠశాలలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 225 ఉన్నాయి. ఈ 225లో 0% రిజల్ట్స్ అసలు అంటే ఆశ్రమ పాఠశాలలో ఎక్కడా కూడా 0% రిజల్ట్స్ వచ్చిన స్కూల్స్ లేవు. ఈ 100% రిజల్ట్స్ వచ్చినాయి. 100కి 81 అంటే 225లో 81 స్కూల్స్ 100కి 100% రిజల్ట్స్ సాధించినాయి. జీపీఏ 10 జీపీఏ సాధించినటువంటి వాళ్ళు ఈ స్టూడెంట్ వీటిలలో ఒక విద్యార్థి ఉన్నాడు. ఇక బీసీ గురుకులాలు మూడోది. మనం బీసీ గురుకులాలను మనం తీసుకున్నప్పుడు ఈ బీసీ గురుకులాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 255 ఉంటే సో 0 అసలు ఫలితాలు రానటువంటి లేవు. సో 100% అంటే 100% రాసి 255లో 100కి 100% రిజల్ట్స్ వచ్చినాయి. 142 స్కూల్స్ ఈ బీసీ గురుకులాల్లో 142 స్కూల్స్ 100కి 100% రిజల్ట్స్ సాధించాయి. ఇక 10 జీపీఏ సాధించినటువంటి వాళ్ళు 386 మంది విద్యార్థులు ఈ 10 జీపీఏ సాధించారని చెప్తా ఉన్నాను. ఇక 4వది ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 492 స్కూల్స్ ఉన్నాయి. ఈ 492 స్కూల్స్లో 0 రిజల్ట్స్ ఏం లేవు. సో 100కి 100% ఏదైతే ఉన్నదో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి 37 స్కూల్స్ 100కి 100% రిజల్ట్స్ వచ్చినాయి. ఇక 10 జీపీఏ సాధించినటువంటి విద్యార్థులు 17 మంది ఈ 492 స్కూల్స్లో ఉన్నారని తెలియజేస్తున్నాను. ఇక 5వ రకం స్కూల్స్కి వచ్చినప్పుడు కేజీబీవీలు అంటారు. ఇది కస్తూర్బా గాంధీ విద్యాలయాలు అంటారు వీటిని. ఈ కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు సంబంధించి కేజీబీవీలో 5వ రకం టైప్ ఆఫ్ యాజమాన్యాల స్కూల్స్ కిందకి వస్తాయి. ఈ కేజీబీవీలో 475 స్కూల్స్ ఉన్నాయి. 0% రిజల్ట్స్ ఏం లేదు. 475 స్కూల్స్లో 177 స్కూల్స్ మాత్రం 100కి 100% రిజల్ట్స్ సాధించినాయి. 10 జీపీఏ సాధించినటువంటి వాళ్ళు 32 మంది విద్యార్థులు ఉన్నారని తెలియజేస్తున్నాను. ఇక 6వది మోడల్ స్కూల్స్కి వచ్చినప్పుడు ఈ మోడల్ స్కూల్స్ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 194 ఉన్నాయి. 194లో 0 రిజల్ట్స్ ఏం లేదు. అన్ని స్కూల్స్ పాస్ అయ్యారు. 60 స్కూల్స్ 100కి అంటే మోడల్ స్కూల్స్ 194కి 60 స్కూల్స్కి 100కి 100% పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో 137 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించినటువంటి విద్యార్థుల్ని మనం చూడవచ్చు. సో దాని తర్వాత 137 మంది సాధించారు మోడల్ స్కూల్స్లో. దాని తర్వాత ప్రైవేట్ స్కూల్స్ని మనం తీసుకున్నప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం 4994 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 4994 స్కూల్స్కి 4 స్కూల్స్ 0% రిజల్ట్స్ ఉన్నాయి. మిగిలినటువంటి 1814 స్కూల్స్ 4994కి 1814 స్కూల్స్ 100కి 100% రిజల్ట్స్ సాధించినాయి. ఇందులో 10 జీపీఏ సాధించినటువంటి విద్యార్థులు 7635 మంది 10 జీపీఏ అంటే ఫస్ట్ గ్రేడ్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక దాని తర్వాత 8వది తెలంగాణ గురుకులాలను మనం తీసుకున్నప్పుడు తెలంగాణ గురుకులాలు మొత్తం 35 ఉన్నాయి. మొత్తం 35లో 0% రిజల్ట్స్ ఏం లేవు. ఓవరాల్గా తెలంగాణ గురుకులాల్లో 24 స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఈ 24 స్కూల్స్ 100కి 100% రిజల్ట్స్ సాధించాయి. సో 89 మంది విద్యార్థులు ఏదైతే ఉన్నారో తెలంగాణ గురుకులాల్లో 89 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. దాని తర్వాత 9వది మైనారిటీ గురుకులాలను తీసుకున్నప్పుడు మైనారిటీ గురుకులాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 207 మైనారిటీ గురుకులాలు ఉన్నాయి. 0 రిజల్ట్స్ ఎక్కడా లేదు. సో 77 మైనారిటీ గురుకులాల్లో 77 స్కూల్స్ 100కి 100% రిజల్ట్స్ని చూపించాయి. 79 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
సో మైనారిటీ గురుకుల్లో 207 స్కూల్స్కి 100కి 100% 77 స్కూల్స్ రిజల్ట్స్ వచ్చినాయి. 79 మంది 10 జీపీఏ సాధించారు. ఇక ఎస్సీ గురుకులాలు 10 రకం స్కూల్స్ 10 రకం యాజమాన్యాలను మనం తీసుకున్నప్పుడు ఎస్సీ గురుకులాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 238 ఉన్నాయి. 0 రిజల్ట్స్ ఏం లేవు, 238 ఉన్నాయి. అన్ని స్కూల్స్లో పాస్ అయ్యారు. 238 ఎస్సీ గురుకులాల్లో 112 స్కూల్స్లో 100కి 100% రిజల్ట్స్ కనపడతా ఉన్నాయి. ఇందులో 10 జీపీఏ సాధించినటువంటి విద్యార్థులు 201 మంది విద్యార్థులు 10 జీపీఏ ఎస్సీ గురుకులాల నుంచి ఉన్నారు. ఇక 11 రకం యాజమాన్యాలకు వచ్చినప్పుడు ఎస్సీ గురుకులాలను మనం తీసుకున్నప్పుడు ఎస్సీ గురుకులాలు 238 ఉంటే 112 స్కూల్స్ 10ది ఎస్సీ గురుకులాలు 238 స్కూల్స్కి 112 స్కూల్స్ 100కి 100% రిజల్ట్ సాధిస్తే 201 విద్యార్థులు 10 జీపీ జాబ్ ఇచ్చారు. 11వది గిరిజన గురుకులాలు. ఈ గిరిజన గురుకులాలను మనం తీసుకుంటే 101 స్కూల్స్ ఉన్నాయి. 0 రిజల్ట్స్ ఎక్కడా లేవు. గిరిజన గురుకులాల్లో 39 స్కూల్స్ 100కి 100% రిజల్ట్ సాధించారు. 10 జీపీఏ సాధించినటువంటి విద్యార్థులు గిరిజన గురుకులాల్లో 36 మంది ఉన్నారు. ఇక దాని తర్వాత జిల్లా పరిషత్ స్కూల్స్ జెడ్పీఎస్ఎస్ అంటారు, జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4101 స్కూల్స్ ఉన్నాయి. ఈ 4101 స్కూల్స్లో 0% రిజల్ట్స్ ఏం లేదు. సో 100కి 100% రిజల్ట్స్ 1347 స్కూల్స్, 4101 స్కూల్స్కి 1347 స్కూల్స్లో 100కి 100% రిజల్ట్స్ వచ్చినాయి. ఇక 10 జీపీఏ సాధించినటువంటి విద్యార్థులు 212 మంది ఉన్నారని చెప్పొచ్చు. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ను మనం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ మొత్తం 11,000 అన్ని రకాలు. 1 ఎయిడెడ్, 2 ఆశ్రమ పాఠశాలలు, 3 బీసీ గురుకులాలు, 4 ప్రభుత్వ పాఠశాలలు, 5 కేజీబీవీలు, 6 మోడల్ స్కూల్స్, 7 ప్రైవేట్ స్కూల్స్, 8 తెలంగాణ గురుకులాలు, 9ది మైనారిటీ గురుకులాలు, 10వది ఎస్సీ గురుకులాలు, 11వది గిరిజన గురుకులాలు, 12వది జిల్లా పరిషత్ పాఠశాలలు, వీటన్నిటికి సంబంధించినటువంటి చెప్పాము. ఇందులో మొత్తం పాఠశాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు హై స్కూల్స్కి సంబంధించి 11,469 స్కూల్స్ ఉంటే 0% 6 స్కూల్స్ 0% ఉన్నాయి. ఇందులో 0% ఉన్నట్టల్లా ఎయిడెడ్లో 2 0% రిజల్ట్స్ వచ్చినాయి, ప్రైవేట్ స్కూల్స్లో 2 0% రిజల్ట్స్ వచ్చినాయి. సో అయిపోను అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 స్కూల్స్లో 0 రిజల్ట్స్ వచ్చినాయి. తెలంగాణలో మొత్తం 11,469 ఉంటే 6 స్కూల్స్ 0 రిజల్ట్స్. 100కి 100% రిజల్ట్స్ వచ్చినటువంటి స్కూల్స్ 3,927 స్కూల్స్ ఉన్నాయి. 3,927 స్కూల్స్ 11,469కి 100కి 100% రిజల్ట్స్ వచ్చినాయి 3,927 స్కూల్స్. సో 10 జీపీఏ సాధించినటువంటి విద్యార్థులు టోటల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,883 మంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 జీపీఏ సాధించిన విద్యార్థులు 8,883 మంది విద్యార్థులు ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ఇది యాజమాన్యాల వారీగా 100% రిజల్ట్ సాధించినాయి. 0% రిజల్ట్స్ ఎయిడెడ్ స్కూల్స్ 1-2, ప్రైవేట్ స్కూల్స్ 4, మొత్తం 6 తీసేస్తే మిగతా 11,469 స్కూల్స్ మంచి రిజల్ట్స్ని సాధించినట్టుగా మనకు అర్థమవుతుంది. అబోవ్ 80-90% పైగా రిజల్ట్స్ వచ్చినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. సో ఈ సమాచారం యాజమాన్యాల వారీగా ఈ 12 రకాల స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో నేను తెలియజేస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లెక్చరర్ ఆర్గనైజేషన్.